लाइट कट अरे क्या ये चाहिए कुछ आगे क्या है आगे वो आगे क्या? गूगल में बरसाना वाले की रावल की रानी रावल की रानी राधा रानी राधा रानी रावल की 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 रानी राधा रानी बरसाना रानी राधा रानी रावल की रानी राधा रानी 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 राधा रानी 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 राधा रानी बरसाना वाले राधा रानी रावल की रानी राधा राधा रानी रानी राधा रानी 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 राधा रानी 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 राधा रानी वृंदावन महारानी श्रीमती राधा रानी की वृंदावन की रानी श्रीमती राधा रानी की वृंदावन धाम की काबल धाम की बरसाना धाम की ब्रज भूमि की प्रभुपाद की जय श्री श्री राधे श्याम శ్రీమతి రాధారానికి. మరి ఇప్పుడు అందరూ సైలెన్స్ గా ఉంటే సైలెన్స్. మన సంపత్ ప్రభు అష్టసకుల పేర్లు చెప్తాడు, మనం విందాం. అష్టసకుల పేర్లు ఆయన చెప్పగలిగిన 6 చెప్తాడు, మిగిలి మనం చెప్తాం. అదే అందుకే ట్రై వినండి. కమల మంజరి అష్టసఖ్య లలిత లలిత విశాఖ సడన్ కూతురు లలిత విశాఖ చంపకలత రంగదేవి తొంగ విద్య సుచిత్ర ఇందులేఖ వచ్చినాయి 8. చంపకలత సుచిత్ర లలిత విశాఖ 4, ఇందులేఖ రంగదేవి సుదేవి ఏమిటి నన్న మంచిగా 7 ఇంకెవరికి ఏమన్నా గుర్తుంటే చెప్పండి. మరి రాధారాణికి అతి క్లోజెస్ట్ సఖి ఎవరు? లలిత. ఓకేనా? మరి మంజరులు కొందరు పేర్లు చెప్పండి. రూపమంజరి కమల మంజరి అనంగ మంజరి ఇంకేం గుర్తులేదా? శ్రీ రూప మంజరి పద శయమోర సంపద శయమోర భజన పూజాన జై వ్రత జై తప జై మోర వంచ కృప జై మోర భజన పూజాన జై మోర వంచ సిద్ధి జై మోర భజన పూజాన. ఆ పిల్లలు ఒకసారి మనం ఇప్పటిదాకా సైలెన్స్ ఉండండి. ఎవరది ఆపండి. పిల్లలు ఒకసారి మనం ఇప్పటిదాకా అక్కడ దర్శనం చేసుకున్నాం, కీర్తన చేశాం, నాట్యం చేశాం, హారతి ఇచ్చాం, హారతి చూసాం, భజన చేసుకున్నాం, కథ చెప్పుకున్నాం. ఈ భక్తి రసామృతంలో ఓలలాడుతూ ఇదే హృదయంతో హైదరాబాద్లో ఉన్న అహ్మదాబాద్లో ఉన్న ఏ బాధ లేకుండా, ఎవరు బాధినా మనం బాధపడకుండా ఆనందంగా ఉండగలగాలి. అప్పుడే మనం బృందావనం వచ్చినటువంటి ఫలితం ఉంటుంది. ఆ మనోస్థితి మనకి రాధారాణి ప్రసాదించాలని కోరుకుంటూ మరి మనకు కొన్ని ప్రశ్నలు మనం వేసుకుని ముందుకు వెళ్దాం. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మీలో మీకు అస్సలు నచ్చనిది, మీలో
మీకు బాగా నచ్చేది ఆ క్వాలిటీస్ రెండు చెప్పండి. వాట్ యు లైక్ అండ్ వాట్ యు డోంట్ లైక్. ఎనీ క్వాలిటీ విచ్ వన్ ఇన్ యూ. ఎవరైనా చెప్పచ్చు, ఎవరికైనా. అంటే ఇతరులు చెప్పమంటే మనం బోల్డ్ అని చెప్తుంటాం కదా, ఈ సంపత్ గాడు అని మాట్లాడుతుంటాం. అవునా కదా? అవునా? మనకి బోల్డ్ అంత పగా పగా అని అనుకుంటుంటాం. అలా కాకుండా మనలో మనకి నచ్చేవి, మనలో మనకి నచ్చవి రెండు చెప్పండి. ఒకటే చెప్తే మైనస్ అయిపోతుంది. స్టార్ట్ చెప్పండి నాన్న. కొందరికి నాకు మొహమాటం అస్సలు నచ్చదండి, నాకు మొహమాటం అసలు నచ్చదండి. అది వాళ్ళలో ఒక లైక్డ్ క్వాలిటీ, వాళ్ళకి నచ్చని వాళ్ళలో ఉన్న క్వాలిటీ. అలా ఉండొచ్చు కదా. ఆ మొహమాటానికి పోయి అప్పిచ్చేస్తుంటారు, ఆ మొహమాటానికి సీట్ ఇచ్చేస్తారు, అలా కింద కూర్చుంటారు, అలా ఏవో జరుగుతుంటాయి. అలా కాకుండా అలా ఏ క్వాలిటీ మీకు నచ్చదో కూడా చెప్పండి, ఇలా నచ్చే క్వాలిటీ కూడా చెప్పండి. ఏం చెప్తారు? ఎవరైనా చెప్పండి నాన్న. మీలో గొప్ప క్వాలిటీ చెప్పండి, గుడ్ సిమ్టమ్. పోనీ మీరు ఏమంటారు, పోనీ మైనస్ చెప్పండి, ప్లస్ చెప్పండి. ప్లస్ ఎనీబడి, ఎవరైనా. ఏంటి మీలో అసలు ఏ క్వాలిటీస్ లేవా ఏంటి? బ్రహ్మవాదులా వీళ్ళు కదనా? ఏ బ్రహ్మవాదులా, నిర్గుణులా కాదు, నిర్గుణులా? ఎవరది? చెప్పండి. గుడ్ క్వాలిటీ అంటే లోపల బాధ ఉన్నా కానీ బయట నవ్వుతూ ఉంటుంది. వావ్ గివ్ ద బిగ్ హ్యాండ్ టు ప్రీతి. వెనకాల సైలెన్స్, తేడా వస్తే ఇక్కడ వైలెన్స్. నెక్స్ట్ గుడ్ క్వాలిటీ, షీ కంట్రోల్ హర్ పెయిన్ ఇన్సైడ్ అండ్ స్మైల్ అవుట్ సైడ్. దట్స్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ which all cannot have. The great big hand to the Shruti. Sorry, Preeti. Give the big hand. Preeti, very good. Next. బ్యాడ్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. Oh, everybody have. Buckets of bad qualities. లోపల Yeah. is perfect. Yeah. If the Chaitanya Mahaprabhu said, he says, nobody are perfect in the world. If you are perfect, you no need to be here. You kick this bucket and padkobitte the wicket, go back to God head. మనం బాగుంటే ఎక్కడ ఎందుకుంటాము? కరెక్టా? సరే, ఎనీబడి హ్యావ్ ఎనీ అదర్ గుడ్ క్వాలిటీస్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్? ప్లీజ్ రివీల్ యువర్ సెల్ఫ్. చెప్పండి. నెక్స్ట్ దీక్ష దీక్ష గారు వేదిక పైన ఎక్కడున్నా రావాలి. దీక్ష గారు She gets angry వేదిక మీద. gets anger easily. దీక్ష ఎవరు దీక్ష అంటే? శామ్ గుస్సా జల్దీ ఆతా హై. ఎవరు ఆవిడ? బ్లూ షర్ట్. అవునా? ఆవిడ అలా కనపడలేదే. ఆ బ్లూ వెనకాల ఎంత ఉందా? బ్లూ వెనకాల రెడ్. అమ్మా, యాంగర్. సహంగరా? అచ్చా, సింగర్ ఈస్ టాకింగ్ అబౌట్ యాంగర్. ఓకే. ఆ యాంగర్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ యాక్చువల్లీ? when you use anger for a good purpose, it's a good. See, Hanuman is angry upon so many demons. That's good. Correct? Is the cause, is the one who caused Sita come back to Rama. Correct? So and Arjuna also got angry upon Kauravas and he fought and he win. So we should have that quality, but we should use in a right cause. Correct? It's like a knife. Do you have knife in a house? Yes. You use for a cutting కూరగాయలు, cutting vegetables, cutting fruits, not somebody's nose. Correct? At the same time, when thief enter into the house, you should cut the nose also, piece. Correct? Somebody attack on you, should use that knife. Save your life. Not simply remain just a wife.
అర్థమైందా? కాబట్టి హ్యావింగ్ యాంగర్ ఈజ్ గుడ్ ఇఫ్ యూ యూస్ పర్ఫెక్ట్. వెరీ గుడ్. ఎనీబడి హ్యావ్ అదర్స్? ఈవెన్ మీ టూ. My mother, so much of kindness, Yes. charity, Yeah. charity, Yeah, over charity, hyper charity. Oh, like Bali. She'll give fingers also if someone asks. Ah, She'll cut fingers and give. not only finger chips, she will give fingers also. Such a way, because she is like Bali. Sometimes you feel Bali. The two Balis are there. One Bali is Bali Chakravarti, another Bali, you know that. What is mummy? Sometimes you say, what is mummy? No. That's good. Huh? That's good. Giving is good quality. You know that? Giving means you are loving. Hey, कहाँ है भैया? Hey, कहाँ तक आया? तुमचे काय आपण टाउनशिप ఓకే, అగర్వాల్. ఓకే నాన్న. సో కాబట్టి కోపం ఉండడం తప్పు కాదు, ఎలా వాడాలో తెలియకపోవడం తప్పు. అర్థమైందా? వెన్న ఇలా ఎప్పుడు తెల్లగా చల్లగా ఉండదు, పొయ్యి దగ్గర పెడితే కరుగుద్ది. అవునా? మన ఎవరైనా ఏదన్నా అంటే కాలుద్ది. క్యాచ్ పాయింట్. అవునా? మీ నాన్న ఎవరైనా తిరిగితే మండాల వద్దా? మండాలి. వాడికి కూడా మండేలా మనం ఏమైనా చేయాలి. మొన్న పెద్ద ఆయన రైల్లో కలిశారు, ఆయన రిటైర్డ్, అంటే 72. వాళ్ళ నాన్న ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటాడుగా. మీ నాన్న ఎవరైనా ఏమన్నా అంటే అని అడిగా, చెప్పు తీసుకుని చేప మీద కొడతాను. ఎవరు? 72+ వాడు. అర్థం చేసుకో. అంటే నాన్న మీద ప్రేమ ఉండాలి, అలా ఉండాలి. అంతేగాని నాకు ప్రేమతో అని బొచ్చుగా తీర్చుకుంటే ఆడుకోపోతాను ఎరా? అంతే కదా. రాముడికి నాన్న మీద ప్రేమ ఉంది కాబట్టి సింగిల్గా వెళ్తా అన్నాడు. అవునా? అయ్యో నాన్న మాట ఇచ్చారు, లెట్ మీ ఫుల్ఫిల్ దట్ వర్డ్. అట్లా. అవునా? సో అలాగే మనందరిలో ఏ బ్యాడ్ క్వాలిటీ ఉన్నా మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఎలా? కేవలం భక్తి చేస్తే చాలు. చూడండి, కృష్ణుడు రంగు ఏంటి? నలుపు, బ్లూయిష్ బ్లాక్. కృష్ణుని ఇష్టపడేవన్నీ వైట్. ఆ తెల్లని వాటిలో పాలు ఉన్నాయి, వెన్నుంది, పెరుగుంది. రాధారాణి. రాధారాణి వైట్. నువ్వు చెప్పింది రైట్. ఇప్పుడు ఆల్రెడీ అయింది నైట్. 9వ తారీఖు ఎక్కడ ఫ్లైట్. యూ హ్యావ్ టు ఫ్లై లైక్ ఏ కైట్, దెన్ యూ విల్ బికమ్ రైట్. ఓకే అన్న, మనం బృందావనానికి వెళ్ళిపోతున్నాము. మనం ఎప్పుడు కూడా హృదయంలో ఈ బృందావనం యొక్క భావన క్యారీ చేస్తూ ఉండాలి. అలాగే తెల్లనివన్నీ కృష్ణుడు ఇష్టపడతాడు కదా, మరి మన హృదయం కూడా ఎలా తయారవ్వాలి? వెన్న. అంటే ఎవరికన్నా కష్టం వస్తే వెన్నలా కరిగిపోవాలి.